దాదాపు 30,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు 11,440 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే ఇలా ఉంటే కుమారస్వామి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మొట్టమొదటిసారిగా 2021లో తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా బిల్లు చేసి కేంద్రానికి పంపించారు అని చెప్పేసి చెప్పడంతో పాపం మన కూటమి ప్రభుత్వానికి మాటలు లేకుండా పోయాయి. నిన్న రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు మోడీ గారిని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపారు అని చెప్పి చెప్పడం, పాపం ఆయన మాటలు మరి ఎంతవరకు రీచ్ అవుతాయో, ఎంతమందిని సాటిస్ఫై చేస్తాయో తెలియదు. కానీ కుమారస్వామి గారి మాటలతో వైసీపీలో జోష్ అయితే నింపారు.